జ్యోతుల నెహ్రూ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజీని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన ఎస్ తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జిని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 132 కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి కూడా పథకానికి 50 పనులు చేస్తే జగన్ ఈ ప్రభుత్వం పనిని ఆపేసింది. కిర్లంపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కోర్టు పెండింగ్లో ఉన్న స్థలం ఎక్విజిషన్ చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలతో ఫిల్లింగ్ చేసి కోర్టు పెండింగ్లో ఉన్నందున ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఆ ఇళ్ల స్థలాలను ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పాడైపోయి 3 సంవత్సరాలు అవుతున్నా రిపేర్కి నోచుకోపోవడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 30,000 ఎకరాలు నీరు లేక ఎండిపోవడం, నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటికి ఇబ్బంది కలగకుండా, తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలికి, ప్రతి కౌలు రైతుకి మేము బలంగా నిలబడతాం. దాదాపు కొన్ని వేల మంది రైతులకి, 2,000 మంది పైగా రైతులకి నేను సొంత నిధులు, పార్టీ నిధుల నుంచి దాదాపు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలని నిలబడి ఇచ్చాను. రైతాంగానికి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ప్రస్తుతం ఇక్కడ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి నేను మాటిస్తున్నాను. నాకు రైతు అంటే కన్నీరు పెడితే నాకు బాధ కలుగుద్ది. రోజు అన్నం ముద్ద తినేటప్పుడల్లా నాకు రైతు పడ్డ కష్టం గుర్తొస్తాయి. అందుకే కౌలు రైతు వేలాది మంది చనిపోతూ ఉంటే నా వంతు కృషిగా 1,00,000 రూపాయలు ఇచ్చి నేను ఒకటే చెప్పాను, నా 1,00,000 రూపాయల వల్ల ప్రాణాలు తిరిగి రాకపోవచ్చు, కష్టాలు తీరకపోవచ్చు, కానీ నా మనసును ఆవిష్కరింపజేస్తున్నా, నేను మీకోసం ఉన్నానని చెప్పడానికి. వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడే కాదు, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడ పట్టినా దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి కనిపిస్తే తినేస్తూ ఉన్నారు. అలాగే రైతు కష్టాల మీద ఎవరన్నా మాట్లాడితే, ముఖ్యంగా ఇక్కడ గండేపల్లి మండలం రామాయపాలెంలో రైతులని బూతులని తిట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా లాడ్జి కూడా కట్టిన సందర్భం నా దృష్టిలో ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు, ఒక యువకుడు వచ్చి ఉపాధి అవకాశాలు వ్యాపారం పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు, కానీ అడ్డగోలుగా వైసీపీ నాయకులకి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కూడా కట్టేసుకునే పరిస్థితి. ఇది మారాలి అంటే కేవలం కూటమి ప్రభుత్వం వస్తే సరిపోదు, మీరు ఓటేస్తే సరిపోదు. యువత భవిష్యత్తు మీది. మీరు ఎగురుతూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు, చొక్కాలు తీస్తారు, ఎర్ర జెండాలు మనకి ఎర్ర తువ్వాలు ఎగరేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది, కానీ మీరు మీ భవిష్యత్తును కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే, మీరు ఎమ్మెల్యేలని మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవ్వరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. ఇప్పుడు దాకా చాలామంది నాయకులను చూస్తుంటారు, చాలామంది నాయకుల్ని. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిశలు మీకోసం కష్టపడతాను.